బళ్ళారి జిల్లా మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కురువ మహాసింహ గర్జన సభ నిర్వహించనున్నారు. ఆలూరు పట్టణంలో జరిగే సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు దాదాపు 30,000 మందికి పైగా వస్తారని శశికళ కృష్ణమోహన్ తెలిపారు. రాజకీయాల్లో కురువ కులస్తులకు ప్రథమ స్థానం కల్పించిన వారికి తమ మద్దతు ఉంటుందని, రానున్న ఎన్నికల్లో కురువ కులస్తులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని జీవో నెంబర్ 31వ చట్టం ప్రకారం కురవలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆమె కోరారు. సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మహత్తరమైన మదార్ కురువ మహాసింహ గర్జనను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నా బంధువులందరూ తరలిలో వస్తున్నటువంటి నా కుల బంధువులందరికీ ఈరోజు ఆహ్వానంగా పలుకుతున్నాను. ఈరోజు జరగబోతున్న సమావేశం ఏమిటంటే, భావి భారత పౌరులకి, అంటే మా కుల సర్టిఫికెట్ల కోసము, మా పిల్లల కోసము, ఇప్పుడు మేము ఇన్ని రోజులు నష్టపోయిన 70 ఏళ్ళుగా నష్టపోయినాము. ఈ సమావేశం జరుగుతున్నటువంటి దేనికోసం అంటే, మా కులపత్రాల కోసము, మదార్ కురువ సర్టిఫికేట్ల కోసము, మా పిల్లల చదువుల కోసము, విద్యాభ్యాసాల్లో మంచి కాలేజీలు చదవడానికి కోసము. రాజకీయంగా కూడా మాకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ కర్నూలు జిల్లాలో 6 లక్షల మంది ఉన్నా కూడా మాకు గత 50 ఏళ్ళుగా ఎటువంటి పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు. మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగా మమ్మల్ని గుర్తిస్తున్నారు. కాబట్టి మాకు జరగబోయే రేపు సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కులపత్రాలు జారీ చేస్తూ, అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యత కూడా మాకు Hey,